వెల్కమ్ టు సన్‌రైజ్ వరల్డ్. ఈరోజు నేను మీకు వేరుశనక్కాయలను చూపిస్తాను చూడండి. వాటితో పాటు పక్కనున్న పొలాల వ్యూని కూడా చూపిస్తాను చూసేయండి. ఇదంతా వేరుశనక్కాయల పోగేనండి. వీళ్ళు ఈ వేరుశనక్కాయలని పట్టుకుండే మట్టిని వేరు చేస్తున్నారండి ఇక్కడ. వీళ్ళు వీటిని పండించి కూలీలకు పెట్టి తీయిస్తారు. వీటిని బస్తాలకెత్తి క్వింటాల్ లెక్కన అమ్ముతారండి. ఇక్కడ కనిపిస్తున్న మట్టి అంతా కాయల నుంచి వచ్చిన మట్టేనండి. ఈ చుట్టూ కనిపిస్తున్నవన్నీ పంట పొలాలేనండి. ఇక్కడ ఒకరు మేకల మందల్ని తెచ్చి మేయిస్తున్నారండి. ఈ క్లిప్లో కనిపిస్తుంది కదండి, అవేని. ఇవేనండి ఆ మేకల మంద. ఇంకొందరివైతే ఇంకొంచెం ఎక్కువ మేకలే ఉంటాయండి. వీళ్ళవైతే కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వేరే వాళ్ళ పొలంలో కూలీలను పెట్టి వేరుశనక్కాయలని తీయిస్తున్నారు. ఈ వేరుశనక్కాయల పంట అనేది 100 రోజులకి చేతికొస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నవి వేరుశనక్కాయల చెట్లు భూమిలోంచి తీసిన తర్వాత ఈ విధంగా 4-5 డేస్ ఎండబెడతారండి. ఆ తర్వాత వీటిని చెట్టు నుంచి కాయల్ని వేరు చేస్తారు. ఇక్కడ చూడండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ వ్యూ ఎంత బాగుందో కదా అసలు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నది ఇవి వరిసేను కుప్పలండి. వరిసేను కోసిన తర్వాత ఈ విధంగా కుప్పలుగా పెడతారండి. వరి పంట అయిపోయిన తర్వాత శనగ పంట వేస్తారండి. చూడే మా పెన్నమ్మ కనబడుతుంది, నువ్వు కనబడతాను చూడే తలగడపట్లా కనబడుతుంది అందులో సంచి కాయలు సంచి. ఇదిగో అలా చూపించా ఇప్పుడు బాగుంది. జస్ట్ ఫర్ ఫన్ అండి. మాకు రైల్వే ట్రాక్ చాలా దగ్గరగా ఉంటుందండి. చూడండి, గూడ్స్ రైలు వెళ్తుంది. ఇప్పుడు మామిడికాయ చెట్టుని చూపిస్తాను చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి అసలు. ఈ కాయల్ని ఏమంటారో నాకు తెలియదండి వీటి పేరైతే, కానీ చాలా బాగున్నాయి అసలు. చూశారు కదండి నా వీడియో. రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.